హలో అందరికీ. బావున్నారా? ఈజీగా పిల్లలకి ఇష్టమైన లంచ్ బాక్స్ రెసిపీ చూపించేనా? పన్నీర్‌తో చేసుకుందాము. పన్నీర్ ఈజీగా దొరుకుతుంది గదా! పన్నీర్‌ని ఇలా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకోండి. ముక్కుడు పెట్టేసుకొని, ముక్కుడులో జీలకర్ర వేసేసి, పచ్చిమిరపకాయలు ఇలా పెద్దగా కట్ చేసుకోండి. ఈజీగా తీయటానికి ఉంటుందనమాట పిల్లలకి. పన్నీర్‌ని గూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేయండి. అలా అయితే కొంచెము పిల్లలకి ప్రతి బైట్‌లో ప్రతి ముద్దలో కూడా వస్తూ ఉంటుందనమాట. అలా అనేసి నేను పన్నీర్‌ని గూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నారు. కాసేపు పన్నీర్‌ని కొంచెం ఇట్లా వేగనీయండి. ఇలా వేగనీయమన్నాను కదా అనేసి ఎక్కువ వేగనీయద్దు. అన్నం ముందుగానే ఉడకపెట్టేసుకొని, అన్నం ఇలా విడిగా చేసేసుకోవాలనమాట. పన్నీర్‌ని మనం ఇలా వేగనీయాలనమాట. పన్నీర్ ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం కారం, పిల్లలకి తగినంత కారము, ఉప్పు, లైట్‌గా గరం మసాలా గానీ, ఫ్రైడ్ రైస్ మసాలా కానీ వేసేసుకొని, ఇదంతా మంచిగా కలిపేసేసుకోండి. పన్నీర్‌కి ఇవన్నీ పట్టేటట్టు కలిపేసుకోండి. పిల్లలు ఇష్టంగా తింటారండి. కొంచెం చల్లగా అయినా బావుంటుంది. దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా కలుపుకొని, అప్పుడు మనము మెతిపెట్టుకున్న అంటే ఇలా పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని వేసుకోవాలనమాట. కొంచెం సేపు ఏగిన తర్వాత ఇట్లా మనం మెతిపి పెట్టుకున్న అన్నాన్ని అంటే ఇట్లా పొడి పొడిగా చేసుకున్న అన్నాన్ని వేసేసుకొని మంచిగా కలపనీయండి. అన్నం వేసిన తర్వాత కొంచెం ఎక్కువ సేపు వేగనీయద్దు. తక్కువ సేపు వేగనిద్దామనమాట. చూడండి ఎంత బాగా అయిపోయిందో. చాలా తొందరగా అయిపోతుంది. దీంట్లో ఎక్కువ ఐటెమ్స్ కూడా లేవండి. పన్నీర్ మనకి ఇప్పుడు ఈజీగానే దొరుకుతుంది గదా! పిల్లలకి కొంచెం అప్పుడప్పుడు ఇలా హెల్తీగా పెట్టొచ్చు. పన్నీర్ అంటే ప్రోటీన్ ఉంటుంది. వాళ్ళు ఇష్టంగా కూడా తింటారు. ఇలా లంచ్ బాక్స్‌లోకి నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ లాగా చేశాననమాట. దీంతో పాటు పిల్లలకి కొంచెం పెరుగు పెట్టండి. పెరుగుతో పాటు కూడా తింటారు గాబట్టి వాళ్ళ టమ్మీ ఫుల్ అయితుందనమాట. నా వీడియో గాని నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. పన్నీర్ రైస్ ఫ్రైడ్ రైస్ తిందామా?